బీఆర్ఎస్ నాయకులకు గవర్నర్ చట్టం అంటే గౌరవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గవర్నర్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోసానికి మారుపేరు గత బీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. గవర్నర్ శుక్లా ప్రసంగం తమ 2 సంవత్సరాల అభివృద్ధి పనితీరుకు అద్దం పట్టేలాగా ఉందని, అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ ప్రసంగాన్ని అవమానిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలవుతున్నా మీకు కళ్ళు కనిపించడం లేదా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భం చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాల్లో పేలవమైనటువంటి మాటలే తప్ప ఇంత చక్కటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, గవర్నర్ గారి ప్రసంగాన్ని గౌరవంగా ఆలకించవలసింది పోయి, ఈరోజు గవర్నర్ గారిని కూడా తప్పుపట్టే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట సందర్భం చెప్తూ, రాష్ట్ర ప్రజల పక్షాన, ఈ ప్రభుత్వం పక్షాన గవర్నర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ పనితీరును అద్దం పట్టేలాగా ప్రజానికానికి మీ ద్వారా చూపెట్టినందుకు మా ప్రభుత్వ పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల అంశంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా